Hi everyone, our today's concept is pre-test and post-test loops from C language. What is a loop? A loop is used to execute sequence of statements many times until the stated condition becomes false. Generally loops ఎందుకు యూస్ చేస్తాము అంటే some sequence of steps will be executed repeatedly. మనకి కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అనేది సి లాంగ్వేజ్లో రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాల్సిన నీడ్ ఉంటే దెన్ వీ కెన్ యూజ్ లూప్స్ బేస్డ్ ఆన్ ఏ కండిషన్. మనమే ఒక కండిషన్ ఫ్రేమ్ చేసి ఆ కండిషన్ మీద ఆ లూప్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. దానికోసం మనం లూప్స్ యూజ్ చేస్తాము. యాక్చువల్లీ ఈ లూప్స్ దెర్ ఆర్ టూ పార్ట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ లూప్స్. ఫస్ట్ వన్ ఈజ్ బాడీ ఆఫ్ ఏ లూప్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్. ఈ లూప్కి వచ్చేసి టూ పార్ట్స్ ఉంటాయి, లూప్ బాడీ అండ్ అందులో యూజ్ చేసే కంట్రోల్ స్టేట్మెంట్. యాక్చువల్గా ఈ కంట్రోల్ స్టేట్మెంట్ అనేది సమ్టైమ్స్ ప్లేస్ కీ రోల్ ఇన్ లూప్స్ టు ఎగ్జిక్యూట్ ఆర్ టు రిపీట్ ద లూప్ ఎగ్జిక్యూషన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బేస్డ్ ఆన్ దిస్ కంట్రోల్ ఆర్ కౌంటర్ వేరియబుల్. ఈ కంట్రోల్ స్టేట్మెంట్ని కౌంటర్ వేరియబుల్ అని కూడా అంటారు, కౌంటర్ వేరియబుల్ అని కూడా అంటారు. సో ఈ కౌంటర్ వేరియబుల్ మీద డిపెండ్ అయ్యి మనకి ఏంటంటే ఆ పర్టికులర్ లూప్ స్టేట్మెంట్స్ అనేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో అందుకని ఈ కౌంటర్ వేరియబుల్ అనేది ప్లేస్ మేజర్ రోల్ ఇన్ దిస్ లూప్స్. అండ్ కమింగ్ టు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ లూప్, ఫస్ట్ వన్ ఈజ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ద కౌంటర్ వేరియబుల్. ఇఫ్ సపోజ్ మన ప్రోగ్రాంలో కౌంటర్ వేరియబుల్ అనేది యూజ్ చేసి దాన్ని ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి. దెన్ ఆఫ్టర్ దట్ హియర్ మనం కండిషన్ చెక్ చేయాలి. So if the condition will be true, the loop will be executed, otherwise we are come out of from the loop. ఆ loop లో నుంచి బయటకు వస్తామో లేదు అంటే నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఈజ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంటింగ్ ద కౌంటర్ వాల్యూ. సో ఇక్కడ ఇనిషియల్గా కౌంటర్ వాల్యూ 1 ఉంది. సో ఇది 5 ఇక్కడ మనము కండిషన్ ఏమి ఇచ్చామంటే 5 టైమ్స్ మనకి ఏంటంటే ఈ కౌంటర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే అప్ టు కౌంటర్ వాల్యూ విల్ బి 6 వచ్చేంత వరకు ఏమిటంటే ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే 6 వస్తేనే ఈ కౌంటర్ అనేది ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది, అప్పుడే మనం లూప్లో నుంచి బయటకు వస్తాం. సో లైక్ దిస్ the counter variable will be worked in loops. And coming to next slide, that is types of loops. Types of loops ante depending on the control statement, the loop will be classified into the two types. First one is pre-test loop, second one is the post-test loop. Pre-test loop, a condition is checked before executing the body of a loop is called a pre-test loop. The pre-test loop is also called as entry controlled loop. యాక్చువల్గా pre-test loop అంటే ఏంటి అంటే మనము ఇచ్చిన కండిషన్ అనేది ఫస్టే చెక్ చేస్తాం, ముందుగానే చెక్ చేస్తాం. బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద లూప్ స్టేట్మెంట్స్ ఫస్ట్ కండిషన్ చెక్ చేసి ట్రూ అయితేనే లూప్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాము, ఫాల్స్ అయితే మనము అసలు లూప్లో కూడా ఎంటర్ అవ్వము. సో లైక్ దిస్ ముందుగా ప్రీ అంటే ముందుగా మనం ఏంటంటే కండిషన్ చెక్ చేస్తాము. సో దాన్ని ఏమంటారంటే ప్రీ టెస్ట్ లూప్ అంటారు. దీన్నే ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అని కూడా చెప్తాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పోస్ట్ టెస్ట్ లూప్. పోస్ట్ టెస్ట్ లూప్స్ అంటే ఏంటి అంటే ద కండిషన్ ఈజ్ చెక్డ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ద బాడీ ఆఫ్ ఏ లూప్. సో ఫస్ట్ అట్లీస్ట్ వన్ టైమ్స్ ద బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత మనం కండిషన్ చెక్ చేసాము అంటే ఆ కైండ్ ఆఫ్ లూప్స్ని ఏమంటారు అంటే పోస్ట్ టెస్ట్ లూప్స్ అంటాము. ఈ పోస్ట్ టెస్ట్ లూప్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్. అంటే ఎగ్జిట్ ప్లేస్లో మనము కండిషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి వీటిని ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్స్ అని కూడా అంటారు. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ there are two types of pre-test loops are there. First one is while loop, second one is for loop. సో ఈ while loopలో ఏంటి అంటే ఫస్ట్ మనం కండిషన్ చూడండి, సింటాక్స్ చూసాము అంటే వైల్ లూప్లో ముందు కండిషన్ చెక్ చేసిన తర్వాతే మనకి లూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే కండిషన్ ఎక్కడుంది, ముందుగానే ఉంది, బిఫోర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద లూప్ స్టేట్మెంట్స్. ఓకే, ప్రిపోజిషన్లోనే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి మనము ఫ్లో చార్ట్ చూసాము అంటే ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ హియర్ వీ హ్యావ్ ద టెస్ట్ ఎక్స్ప్రెషన్ కండిషన్ ఉంది. సో ఈ కండిషన్ ఒకవేళ ట్రూ అయితేనే మనకి వైల్ లూప్ బాడీ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదు అంటే మనము అసలుకి అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద లూప్ వచ్చేస్తాము. సో అందుకని వైల్ లూప్ని ఏమంటారు అంటే ప్రీ టెస్ట్ లూప్ అంటారు.
అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ లూప్. ఫర్ లూప్ని కూడా ప్రీ టెస్ట్ లూప్ అని అంటారు. వై? బికాస్ ఇక్కడ మీకు ఫర్ లూప్లో కూడా చూడండి మనకి త్రీ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఫర్ లూప్లో. ఫస్ట్ వన్ ఇనిషియలైజేషన్, టెస్ట్ ఎక్స్ప్రెషన్, అప్డేట్ స్టేట్మెంట్. ఈ అప్డేట్ స్టేట్మెంట్ని ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని కూడా అనొచ్చు ఇక్కడ. దెన్ ఈ ఫర్ లూప్లో ఏంటంటే ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ కౌంటర్ వేరియబుల్, టెస్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ అప్డేట్ స్టేట్మెంట్. ఈ టెస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఎప్పుడు చేస్తున్నాము? బిఫోర్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ద ఫర్ లూప్ స్టేట్మెంట్స్. సో హియర్ వీ హ్యావ్ చెక్డ్ ద టెస్ట్ ఎక్స్ప్రెషన్. అందుకని ఏంటంటే మనం ముందుగానే టెస్ట్ ఎక్స్ప్రెషన్ కండిషన్ అనేది చెక్ చేసి ఒకవేళ ట్రూ అయితేనే లూప్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే లేదు. కాబట్టి సో ఈ ఫర్ లూప్ని కూడా ఏమంటారంటే ప్రీ టెస్ట్ లూప్ అంటారు. సో ఈ ఫ్లో చార్ట్ చూసాము అంటే ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, టెస్ట్ ఎక్స్ప్రెషన్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఫర్ లూప్ బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అదర్వైజ్ we won't enter into the for loop body. So like this the for loop will be executed. Next one వచ్చేసి post test loops. ఈ post test loops ఏంటి అంటే the condition will be checked okay after the loop statements. So for example do while loop is the post test loop. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ వైల్లో ఏంటంటే డూ యూజ్ చేసిన తర్వాత లూప్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డూ హియర్ వీ హ్యావ్ చెక్ ద కండిషన్ బై యూజింగ్ వైల్. సో ఈ ఫస్ట్ మనము అట్లీస్ట్ వన్ టైం అయినా కానీ ఈ లూప్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి ఈవెన్ దో గివెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్. అందుకని మనం డూ వైల్ లూప్ యూజ్ చేసుకుంటాం జనరల్ కేసెస్లో. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఇంకోటి ఏంటంటే ఈ కండిషన్ అనేది చెకింగ్ ఎక్కడ జరుగుతుందంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డూ సింటాక్స్. డూ సింటాక్స్లో లాస్ట్లో కండిషన్ ఉంది కాబట్టి సో అంటే ఏంటి లూప్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి దీని ఏమంటారు? పోస్ట్ టెస్టింగ్. ఓకే, పోస్ట్ టెస్ట్ లూప్స్ అంటారు. సో ఇక్కడ ఫ్లో చార్ట్ చూసామంటే ఫ్లో చార్ట్లో కూడా సేమ్ డూ వైల్ లూప్ బాడీ ఫస్ట్ డూ లూప్ బాడీ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు చెక్ ద టెస్ట్ ద ఎక్స్ప్రెషన్. So post testing, here we are performing the post testing of a expression. That's why do while loop is called a post test expression. The next slide is how to select a loop to execute a given problem. So ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏ లూప్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా డిసైడ్ చేయాలి అనేది that is the now we will discuss. When you need to execute a block of code several number of times, then you need to use a looping concept of C language. And selection of loop is always a big task to a programmer. To select a loop, do the following steps. అంటే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లంకి ఏ లూప్ సూట్ అవుతుంది అని చెప్పేసి ప్రోగ్రామర్ డిసైడ్ చేయాలి అంటే then we will check the below steps. And coming to the first one, analyze the problem and whether it requires pre-test or post-test loop. ప్రాబ్లమ్ని అనలైజ్ చేయాలి, అది ప్రీ టెస్ట్ అవసరం అవుతుందా దానికి పోస్ట్ టెస్ట్ లూప్ అవసరం అవుతుందా అనేది అనలైజ్ చేసి ఇఫ్ ఇట్ రిక్వైర్స్ ప్రీ టెస్ట్ దెన్ వీ కెన్ యూజ్ ఎయిదర్ వైల్ లూప్ ఆర్ ఫర్ లూప్. ప్రీ టెస్ట్ అనేది దానికి అవసరం అవుతుంది అంటే ఆ కేసులో మనం వైల్ లూప్ కానీ ఫర్ లూప్ కానీ యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఇఫ్ ఇట్ నీడ్స్ ఏ పోస్ట్ టెస్ట్ then you can use a do while loop. Like this we can select a loops of a C language. Thank you.